బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు మెయిల్ రావడం కలకలం రేపింది. అనంతపురం, చిత్తూరు, ఏలూరు, విశాఖ కోర్టులకు మధ్యాహ్నం సమయంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టు సిబ్బంది వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కోర్టులోని న్యాయవాదులు, సిబ్బంది ప్రజల్ని బయటకు పంపి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టుల పరిసరాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, బాంబు బెదిరింపులు చేసింది ఎవరు? ఇదేమన్నా ఆకతాయిల పన? ఒకేసారి అన్ని ప్రాంతాల కోర్టులకు అన్ని సార్లు బెదిరింపు కాల్స్ ఎందుకు వచ్చాయి? పోలీసులు ఏమంటున్నారు? రైట్ సింధు, చూసుకుంటే ఏపీలో ఉన్నటువంటి పలు కోర్టులకు మాత్రం ఈ రోజు అయితే బాంబు పెట్టినట్లుగా కూడా ఒక మెయిల్ అయితే వచ్చింది. ఈ మెయిల్ తో ఒక్కసారిగా కూడా కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు, న్యాయ సలహాదారులతో సహా ఇతర సిబ్బంది, అలాగే అక్కడికి న్యాయం కోసం వచ్చిన వారంతా కూడా ఒక్కసారిగా అల్లకొల్లంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖతో పాటు మరో 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి కోర్టు ప్రాంగణంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో బాంబు పేలుతుందంటూ కూడా వచ్చినటువంటి ఏదైతే మెయిల్ ఉందో ఈ మెయిల్ తో ఒక్కసారిగా కూడా కలకలం రేగిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే న్యాయవాదుల్ని టార్గెట్ చేసుకొని బాంబు పెట్టామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్ లో ఉన్నటువంటి సారాంశంగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే టిఎల్ఓ పేరిట ఈ మెయిల్ ఉన్నట్లుగా అయితే సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే న్యాయవాదుల్ని టార్గెట్ గా చేసుకొని తాము ఈ బాంబు పెట్టామని, ఈ బాంబు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో పేలుతుందని, లేని పక్షంలో అక్కడే ఉన్నటువంటి తమ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారు అక్కడ ఆత్మహత్య దాడికి పాల్పడతారంటూ కూడా వారంతా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ మెయిల్ లో తెలుస్తుంది. ముఖ్యంగా దీంతో ఒక్కసారిగా కూడా అప్రమత్తమైనటువంటి కోర్టు సిబ్బంది, అక్కడే ఉన్నటువంటి పోలీసులందరూ కూడా సమాచారం ఇవ్వడంతో పాటు కోర్టు ప్రాంగణాన్ని కూడా పూర్తిగా వారు ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలకు చేరుకున్నటువంటి ఆఫీసర్ అండ్ బాంబు వెంటనే తనిఖీలు కూడా చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటే న్యాయమూర్తులు కూర్చున్నటువంటి కుర్చీలతో పాటు పూర్తిగా కోర్టు భవనాల్ని, అలాగే అక్కడ పార్కింగ్ స్థలాలు కూడా డాగ్ అండ్ బాంబు స్క్వాడ్ తో పూర్తిగా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది ఆకతాయిల పనా లేదా ఎవరైనా కావాలని ఇలా చేశారనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గతంలో కూడా ఏదైతే ఎయిర్ ఇండియాకి బాంబు పెట్టామంటూ కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ కూడా పలుమార్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కేవలం బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్స్ మాత్రం వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే ఏకంగా మెయిల్ అయితే వచ్చింది. అసలు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఐపీ నుంచి వచ్చిందన్న దానిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఈరోజు మధ్యాహ్నం 12:30 సమయంలో మాకు జిల్లా కోర్టు నుంచి మాకు సమాచారం వచ్చింది. ఈ విధంగా జిల్లా కోర్టు వారికి ఒక అన్నోన్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో కూడా ఇట్లా ఆ మెసేజ్ లో ఆర్డిఎక్స్ అండ్ సమ్ బాంబ్ మెటీరియల్ ఇక్కడ అంటే ప్రముఖ కోర్టులలో పెట్టినాం అనేది ఉంది. మన కోర్టులో కూడా అట్లా ఉండొచ్చేమో, బాంబులు ఉండొచ్చేమో, పెట్టిండొచ్చేమో అనేది తోటి వాళ్ళు జిల్లా కోర్టు వారికి ఇచ్చిన సమాచారం వరకు వెంటనే ఎక్కడ కూడా ఎటువంటి ఇది సమాచారం అయితే లేదు. ఈ వెహికల్స్ కూడా పార్క్ చేయడం జరిగింది. కొన్ని రోజుల నుంచి, నెలల నుంచి పార్క్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ కూడా మేము చెక్ చేస్తాను. ఆ కోర్టులలో ఆల్రెడీ అన్ని కోర్టులలో కూడా చెక్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మా యొక్క టీం అనేది ఐటీ టీము అండ్ సైబర్ టీం వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ప్రజలైతే మేము ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండేసి ఈ కోర్టులో నుంచి మేము అందరిని కూడా బయటకు పంపించడం జరిగింది. జిల్లా జడ్జి గారు కూడా అదే సమాచారం మాకు చెప్పారు. 3 గంటల వరకు ఎవరు కూడా ప్రెమిసెస్ లో ఉండకూడదు అనేది. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇది అయితే లేదు. ఉదయం సుమారు 11-12 మధ్యలో బాంబ్ స్క్వాడ్ అంతా కోర్టుకు వచ్చి కోర్టులో ఉన్న అన్ని పరిసరాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. స్క్వాడ్ అంతా వచ్చి సుమారుగా 6 వచ్చారు. అట్లాగే వాళ్ళకి మెసేజ్ ఒకటి కమిషనర్ గారికి మెసేజ్ వచ్చిందంట. అలాగే కోర్టులోని బాంబు పెట్టారని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ వచ్చిందంట. వెంటనే కమిషనర్ గారు ఇక్కడికి బాంబు స్క్వాడ్ని పంపించారు కోర్టు, జిల్లా కోర్టుకి. అయితే వాళ్ళు టీం అంతా కూడా వచ్చి వాళ్ళ విత్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వచ్చి క్షుణ్ణంగా రూమ్ కూడా చెక్ చేశారు. అట్లాగే అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగులు కానీ, లేకపోతే పేపర్స్ కట్టేసిన పేపర్స్ కానీ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధమైన బాంబు లేదని చెప్పి నిర్ధారణ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా జిల్లా కోర్టులో బాంబు పెట్టే ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గురి చేయడానికి
ఇది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని తక్షణమే పట్టుకోవాలని చెప్పి అందరినీ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా తెలియపరచవలసిందిగా కూడా ప్రజలందరూ కూడా తెలియపరుస్తారు.